షెయి సర్కారు రాష్ట్రంలో ఇప్పపువ్వు సారా తయారు చేసి పబ్లిక్కు పానాలు పోయేందుకు కారణమైనా సరే కానీ దానికి కూడా ఇందిరమ్మ పేరు పెట్టకుండ్రని పువ్వు పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సారు అసెంబ్లీలో అనుకొచ్చిండట. ఇంతకు ఇందిరమ్మ పేరు పెడతామన్నోళ్ళు ఎవరు పెట్టొద్దని రాకేష్ రెడ్డి సారు ఎందుకు అంటుండో ఇందాం పారి. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు ఏ దేశంలో ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు నీకు ఇప్ప అయిండొచ్చు, టకీలా అయిండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. ఇన్నరా కమలం పువ్వు పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సార్ ఏమంటుండో, ఇప్ప పువ్వుతోనే మంచి సార తయారు చేసి దానికి ఇందిరమ్మ పేరు పెట్టకుండ్రి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందామని అనేసరికి మాజీ పార్టీ లీడర్ను అట్లాంటి వానికి ఇట్లా బీసీ మంత్రి కమ్ బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు బిర్రుగా లేచి ఇట్లా అన్నాడు. ఈనుండ్రి. ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష రికార్డు ఎందుకట్లా మాట్లాడుతున్నాడు? క్షమాపణ చెప్పండి. ఇప్పుడు మాట్లాడేది సారా టెక్కీల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? చూసినరా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటుండో, సారా టక్కీల గురించి మాట్లాడుకుంటా ఇందిరమ్మ పేరు ఎట్లా తీస్తారు, ఇప్పుడు యావత్ మహిళా సమాజాన్ని కించపరిచినట్టు కాదా, వెంటనే తప్పైందని ఒప్పుకోవాలని పెద్దగానే లడాయి చేసిండు. అయ్యా పువ్వు పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సారు షెయి సర్కారు ఏలువడిలో ఉన్నప్పుడు వాళ్లకు బుద్ధికి వచ్చిన పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇప్ప పువ్వు సారాకు మోడీ సారు పేరు ఇట్లా పెట్టుమంటారా? ఎట్లా ఆముచటన చెప్పుండ్రి. కానీ సామాన్యుల గోసలు వాపుండ్రని లీడర్లకు చెప్తుంటే అసెంబ్లీలో సారా గురించి మాట్లాడవట్టిరి. మార్పు అంటే మామూలు మార్పు రాలేదంటూ ఏ ముచ్చటిన్నోళ్ళు.